సో హలో గైస్, దిస్ ఇస్ గణేష్ ఫ్రమ్ బ్యాడ్మింటన్ తెలుగు. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసి హౌ టు బికమ్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అండ్ ప్రొఫెషనల్గా ఎలా ఆడాలి, వాటికి మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఎలా ఆడితే మనం ప్రొఫెషనల్ ప్లేయర్ అవ్వచ్చు, అండ్ ఎక్కడ కోచింగ్ తీసుకుంటే బాగుంటుంది, కోచింగ్ తీసుకోవాలా వద్దా, కోచింగ్ తీసుకొని ప్రొఫెషనల్ ప్లేయర్ అవ్వచ్చా, కోచింగ్ తీసుకోకుండా కూడా మనం టోర్నమెంట్స్ ఆడొచ్చా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. మీకు అప్డేట్స్ కూడా వస్తాయి. అండ్ అలాగే మీకు వీడియో నచ్చితే ప్లీజ్ కమెంట్ అండ్ షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. చాలా రీచ్ అయితే వస్తుంది కానీ సబ్స్క్రైబ్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు చాలా మంది అడిగారు, నా డిస్ట్రిక్ట్స్ ఎలా ఆడాలి, స్టేట్స్ ఎలా ఆడాలి, డిస్ట్రిక్ట్స్ ఎలా ఆడాలి, స్టేట్స్ ఎలా ఆడాలి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పూర్తిగా మనం హౌ టు బికమ్ ఎ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనం బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వడానికి ఫస్ట్ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ చేసి ఉండాలి, మీకు ఆల్ బేసిక్స్ తెలిసి ఉండాలి, లేదా మీ అంతటి మీరు నేర్చుకొని ఉండాలి. మీకు తెలిసిన పెద్ద ప్లేయర్స్ లేకపోతే సీనియర్ ప్లేయర్స్ దగ్గర ఎవరి దగ్గర నేర్చుకొని ఉండాలి. సో మీకు బేసిక్స్ అనేవి వస్తాయి, బ్యాడ్మింటన్లో బేసిక్స్ అనేవి వస్తాయి. అండ్ టోర్నమెంట్స్ ఎందుకు ఆడాలి దాని గురించి కూడా నేను చెప్తాను. ఇఫ్ యూఆర్ ఎ ప్లేయర్ ఎందుకు టోర్నమెంట్స్ ఆడాలి, టోర్నమెంట్స్ ఆడకపోతే మీకు నష్టం ఏంటనే దాని గురించి కూడా నేను చెప్తాను. సో నా ఏజ్ ప్రజెంట్ 27. ఐమ్ టర్నింగ్ 27 ఆన్ June 25th. సో ప్రజెంట్ నేను టోర్నమెంట్స్ ఆడుతున్నాను. నేను ఆడేవన్నీ కర్ణాటక స్టేట్లో అనమాట. ఓపెన్ టోర్నమెంట్స్ ఇవన్నీ రెగ్యులర్గా వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు. ఎవ్రీ వీక్ కర్ణాటకలో జరుగుతూనే ఉంటాయి టోర్నమెంట్స్. అండ్ మీరు ఇప్పుడు ఒకవేళ ఆంధ్ర నుంచి కానివ్వండి, ఏ స్టేట్ అయినా అవ్వనివ్వండి, ఎక్కడైనా ఉండండి, ద మెయిన్ రీజన్ నేనేంటంటే చెప్తాను. మీరు బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులైనా అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, నేను ఫస్ట్ వాట్ ఈస్ ద ప్రాసెస్, అసలు బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వడానికి మనకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి, బేసిక్ స్ట్రోక్స్ ఏంటి, బేసిక్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మీకు బేసిక్ ఫుట్వర్క్, బేసిక్ స్ట్రోక్స్, అండ్ మీకు కొంచెం అవగాహన ఉండాలి బ్యాడ్మింటన్ రూల్స్ అన్నిటి మీద, మీకు అన్నీ తెలిసి ఉండాలి. అండ్ మీరు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఒకరోజు చేసి 5 days 6 days రెస్ట్ తీసుకొని మీరు చేస్తే బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వలేరు. అండ్ మీరు వీక్కి 5 days ప్రాక్టీస్ చేసి 2 days రెస్ట్ తీసుకోవచ్చు, లేదా 3 days మార్నింగ్ ఆన్ కోర్ట్ ప్రాక్టీస్ చేసుకొని ఈవినింగ్ మీరు స్ట్రెంథనింగ్ వర్కౌట్స్ చేసుకోవచ్చు. అది ప్రొఫెషనల్ అవ్వాలండి. ఒక్కొక్క ప్రొఫెషనల్ ప్లేయరు 8 to 10 hours ప్రాక్టీస్ చేస్తారు పర్ డే. ఈవెన్ సింధు, శ్రీకాంత్ కిడాంబి, కశ్యప్, లక్ష్య సెన్, ప్రతి ఒక్కళ్ళు 8 to 10 hours ప్రాక్టీస్ చేస్తారు. మీరు బ్యాడ్మింటన్ ప్లేయర్ అవ్వాలంటే మీకు చాలా స్ట్రెంథనింగ్ కావాలి, చాలా ఓపిక కావాలి, మీరు చాలా కష్టపడాలి అన్నమాట. అండ్ మన దగ్గర బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఎలా జరుగుతాయి, మన ఊళ్ళల్లో కానీ డిస్ట్రిక్ట్స్లో కానీ ఎలా జరుగుతాయని చెప్తాను నేను. సో ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక అసోసియేషన్ ఉంటుంది, అలాగే ఎవ్రీ స్టేట్కి ఒక అసోసియేషన్, అలాగే మన కంట్రీకి కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. మన అసోసియేషన్ వచ్చేసి BAI అని ఉంటుందండి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. అండ్ ప్రతి స్టేట్కి, ఇప్పుడు నేను ఆంధ్ర నుంచి, ఆంధ్ర స్టేట్ ఉంటుంది, అసోసియేషన్ ఉంటుంది. మా డిస్టిక్ గుంటూరుకి కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. వీటన్నిటికి కలిపి BWF, బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఉంటుంది. ఎవరైతే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్లో రిజిస్టర్ అయి ఉంటారు. నేషనల్ ప్లేయర్స్, స్టేట్ ర్యాంకింగ్ ప్లేయర్స్ అందరూ BAIలో రిజిస్టర్ అయి ఉండాలి. అప్పుడు వాళ్ళ ర్యాంకింగ్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్స్కి ఎంట్రీలు వస్తాయి. అప్పుడు మాత్రం మీరు స్టేట్ ర్యాంకింగ్ కానీ నేషనల్ ర్యాంకింగ్ కానీ ఆడుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ డిస్ట్రిక్ట్స్ ఎలా ఆడాలి, మీ దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ స్టేడియం కానీ మీ 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 సరౌండింగ్స్లో, లైక్ ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను, మా గుంటూరుకి ఒక అసోసియేషన్ ఉంటుంది. నాకు తెలిసిన ప్లేయర్ల ద్వారా ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఆర్ మిడ్ ఇయర్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక టోర్నమెంట్ కండక్ట్ చేస్తారు, సెలక్షన్స్ అన్నమాట. ఆ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్లో ఎవరైతే గెలుస్తారో ఆ టోర్నమెంట్ ఎలా రిజిస్టర్ అవ్వాలంటే వాళ్ళు ఒక లీఫ్లెట్, పాంప్లెట్ అనేది షేర్ చేస్తారు, అందులో నెంబర్స్ ఇస్తారు. వాళ్ళకి కాల్ చేసి మీ కేటగిరీ, ఇప్పుడు మీరు అండర్ 19 అనుకోండి, 19 years ఓల్డ్ అనుకోండి, మీరు మెన్స్ ఆడొచ్చు. మీరు 17 year అనుకోండి, అండర్ 19 ఆడొచ్చు. సో ఇలా మీకు ఉన్న ఏజ్ని బట్టి
మీరు రిజిస్టర్ చేసుకొని సింగిల్స్, డబుల్స్, ఉమెన్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ కూడా ఉంటుంది. సో ఇలా మీరు మీ కేటగిరీని బట్టి మీరు రిజిస్టర్ చేసుకొని మీరు టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఈ టోర్నమెంట్స్ వచ్చేసి మీకు 2 days జరుగుతాయి మోస్ట్లీ. ఫస్ట్ డే మొత్తం చిన్నపిల్లలకు జరిగిన అండర్ 9 నుంచి జరుగుతాయి అన్నమాట. పిల్లలకి అండర్ 9, అండర్ 11, అండర్ 13, అండర్ 14, 15, 17. ఇక్కడ మీరు ఏవైతే కేటగిరీస్ ఆడతారో వాటిలో ఒకవేళ మీకు గెలిస్తే మీకు స్టేట్కి డైరెక్ట్ వెళ్ళి స్టేట్ టోర్నమెంట్ ఆడుకోవచ్చు. ఒకవేళ లేకపోతే స్టేట్ టోర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ మీకు ప్రాపర్ సర్కిల్ ఉన్నట్లయితే, లేదా మీకు ప్రాపర్ ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఎవరైనా తెలుసున్నా సరే వాళ్ళ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వచ్చు. అండ్ లాస్ట్ టైం ఈ స్టేట్ టోర్నమెంట్ తిరుపతిలో జరిగింది. అండ్ ఈ టోర్నమెంట్లో మళ్ళీ మీరు రిజిస్టర్ చేసుకొని కూడా ఆడుకోవచ్చు. క్వాలిఫైయర్స్ లాగా అన్నీ మళ్ళీ క్రాస్ చేసుకొని ఆడుకుంటూ వెళ్ళొచ్చు. ఒకవేళ మీరు ఈ స్టేట్ లెవెల్ టోర్నమెంట్లో గెలిస్తే మీకు సౌత్ జోన్కి జోనల్స్ జరుగుతాయి అన్నమాట. సౌత్ జోన్కి ఒకటి, అండ్ నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇట్లా ఒక్కొక్క సైడ్ నుంచి, అంటే ఇప్పుడు సౌత్ జోన్ మంది తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక వీళ్ళంతా కలిపి వీళ్ళకి ఒక టోర్నమెంట్ పెడతారనమాట. సో అది ఇంకా అక్కడ వరకు మీరు వెళ్ళగలుగుతారు, సౌత్ జోన్ కూడా ఆడగలుగుతారు. సో ఇది మీరు డిస్ట్రిక్ట్స్ నుంచి స్టార్ట్ చేస్తే సౌత్ జోన్ వరకు ఆడుకోవచ్చు. అండ్ మీరు మీ స్టేట్ తరఫున కూడా పార్టిసిపేట్ చేయవచ్చు. మీరు ఈ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. సూన్ నేను ఆన్ కోర్ట్ వీడియోస్ కూడా చేస్తాను, డిసెప్షన్స్ నేర్పిస్తాను. ఇవి కూడా నేను చేయాలనుకుంటున్నాను. సో గురించి డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you in the next video. Bye bye.